తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను గీతాంజలి. ముందుగా కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు, నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వాముల వారి పాద పద్మములకు నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నారీ ఏవ నారాయణి అన్న సూత్రంతో తిరుపతిలోని రాయల చెరువు దగ్గర శ్రీపీఠాన్ని స్థాపించి ఎంతో మంది భక్తులకు ఉచితంగా మంత్రోపదేశం చేసి వారి సమస్యలకు పరిష్కారాన్ని తెలియచేస్తూ జపం, హోమం, ధ్యానం ద్వారా భక్తులను ధర్మ మార్గంలో నడిపిస్తూ వారికి కార్యసిద్ధిని కలుగు చేస్తూ ఉన్నారు మంత్ర మహేశ్వరి శ్రీశక్తి పీఠాధీశ్వరి మాతాజీ రమ్యానంద భారతి మహాస్వామిని వారు. వారితో సంభాషించే అద్భుతమైన అవకాశం దక్కింది. ఇదొక అదృష్టంగా భావిస్తూ మనకు ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకుందాం. మా నమస్కారం. మీ చరణాలకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం మిమ్మల్ని కలవటం. ఈ సందర్భంగా మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రారంభిస్తానమ్మా. మీ పర్మిషన్తో ఒక మాట అడగను. గురు పరంపరలో చూసుకున్నా, పీఠాధిపతులుగా చూసుకున్నా పురుషులే ఉంటారు దాదాపుగా. కానీ ఒక మహిళ అయ్యుండి మీరు అసలు ఈ విధంగా పీఠాధిపతిగా ఉండటం కానీ, ఈ బాధ్యతలు తీసుకోవటం కానీ, ఈ క్రమంలో మీకు ఎదురైనటువంటి సవాళ్ళు ఏంటి? మీకు కూడా సవాళ్ళు ఎదురవుతాయా? ఎందుకు కావు, రోజు అవుతూనే ఉంటాయి. సవాళ్ళు ఉంటాయి, వాటిని అధిగమిస్తూ వెళ్ళిపోవటమే ముందుకి. అన్ని రంగాల్లో ఉన్నట్టే ఈ రంగంలో కూడా ఉంటాయి. ముఖ్యంగా ఏమిటి అని అంటే, మీరు అన్నట్లుగా మగవాళ్ళు ఎక్కువగా పీఠాధిపతులుగా కనిపిస్తూ ఉంటారు. సన్యాసం తీసుకునే ఆడవాళ్ళ సంఖ్య కూడా తక్కువే. అందులో మన దక్షిణ భారతదేశంలో చాలా తక్కువ. సన్యాసం తీసుకోవటం, దాని తర్వాత పీఠాన్ని నిర్వహించటం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. శత్రువులు ఉంటారు. మనకెవరు శత్రువులు ఉండకపోవచ్చు, వాళ్ళకు మనం శత్రువు అయిపోతాం. ఎందుకు అవుతామో కారణాలు ఉండవు. ఈర్ష్య, అసూయ, ఇవన్నీ కూడా ఓహో ఆడవాళ్ళు ఈ రంగంలో కూడా అడుగు పెడుతున్నారా అని చెప్పి ఇప్పటికీ అప్పుడప్పుడు నాకు బెదిరింపు ఉత్తరాలు వస్తూ ఉంటాయి మన పీఠానికి. ఇది చేసేస్తాం, అది చేసేస్తాం, చంపేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం అని వస్తూ ఉంటాయి. ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే, నేను వ్యక్తిగతంగా గమనించింది, సన్యాసులు పీఠాధిపతులు ఉన్నప్పుడు మగవాళ్ళకి ఆడవాళ్ళని కనుక చూస్తే మగవాళ్ళకి ఇచ్చేటువంటి గౌరవం గబుక్కును చూడంగానే వాళ్ళకి నమస్కారం చేయటం, పాద నమస్కారం చేయటం జరుగుతుంది. కానీ ఆడవాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి సంకోచించటం అనేటువంటిది చాలా మందిలో నేను చూశాను. ఒక నమస్కారం చేయటం కానీ, పాద నమస్కారం చేయటం అనేటువంటిది చాలా చోట్ల నేను పెద్ద పెద్ద కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు కూడా నేను చాలా చూడటం అనేటువంటిది జరిగింది. మామూలుగా ఎక్కడైనా లేడీస్ ఫస్ట్ అంటారు. కాదా? నేను ఈ రంగంలో చూసినప్పుడు కాదనే చెప్తాను. ఎందుకంటే నేను చాలా ఎదుర్కొన్నాను నేను. ఎలాంటివి ఎలా ఉంటాయి అంటే, సరే బెదిరించేటువంటి వాళ్ళు, నేను ఇది చేస్తాం, అది చేస్తాం అనేటువంటి వాళ్ళు చేయగలిగింది ఏదీ లేదు. అమ్మ అనుగ్రహం ఉన్నది. ఇక్కడ మనంతా ధర్మబద్ధంగానే ఉంటున్నాము. అధర్మబద్ధంగా మనం వెళ్తున్నది, చేస్తున్నది ఏమీ లేదు. అదొకటి ఎలా ఉన్నా, గౌరవం విషయంలోకి వచ్చేటప్పటికి కూడా, నా విషయంకి వచ్చేటప్పటికి స్త్రీ అయి ఉండటం, 2 వయస్సు. నేను చిన్నతనంలోనే నాకు మెడిసిన్ అయిపోయిన నెక్స్ట్ ఇయరే నేను సన్యాసం తీసుకున్నాను. 12 ఏళ్ళు అయింది నా MBBS అయి, 13 ఏళ్ళు గట్టిగా అయింది. వీటి వల్ల ఏమిటి అని అంటే, నేను గమనించింది, పురుషులకు ఇచ్చినంత సమాన ప్రాధాన్యత మహిళలకు ఈ రంగంలో కూడా తెచ్చుకోవటం చాలా కష్టము అనేది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి విషయం. సరే, ఇక్కడ మన పీఠంలో మన దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళు, నా దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళు, వాళ్ళ విషయంలో ఇబ్బంది లేదు. కానీ బయటకు వెళ్ళినప్పుడు, ఇతర చోట్లకు వెళ్ళినప్పుడు నేను చాలాసార్లు గమనించినటువంటి విషయం. ఇప్పుడు అది కూడా ఎలా ఉంటుందంటే, ఇంకా చెప్పుకుంటే బాగుండదు కానీ, ఆ కార్యక్రమాలు నిర్వహించేటువంటి వాళ్ళు 4 గోడల మధ్య ఉన్నప్పుడు సాష్టాంగ పడ్డటువంటి వాళ్ళు కూడా పబ్లిక్లోకి రాగానే ఏదో మామూలుగా మొక్కుబడిగా నమస్కారం చేసినటువంటి వాళ్ళని కూడా నేను ఎంతో మందిని చూశాను. నేను నా విషయంలోనే అంతే. ఏమిటి, ఒక మహిళకు నేను నమస్కారం చేసేదేంటి ఇంతమందిలో అనేటువంటి పురుషాహంకారాన్ని కూడా చూసిన సందర్భాలు, సంఘటనలు చాలా ఉంటాయి. అయితే సన్యాసిని కాబట్టి అవేవి మనసుకు తీసుకోను. కానీ ఒక్క బాధ మాత్రం ఏమిటి అని అంటే, నేను అనేది కాకుండా నేను ఉన్నటువంటి రంగంలో, ఆధ్యాత్మిక రంగంలో, హిందూ ధర్మ మార్గంలో స్త్రీమూర్తిగా దేవతను ఎంత ఆరాధిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఇంకా ఇంత సంకుచితమైనటువంటి భావనలతో ఉన్నారే, మహిళలకు దక్కుతున్న స్థానం ఇదేనా అనేటువంటి బాధ అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది.
నిజమే మీరు అన్నప్పుడు నిజమే కదా, అమ్మవారిని అంత ఇదిగా ఆరాధిస్తారు, పూజిస్తారు. అమ్మాయి దైవంగా మనం పూజిస్తాం. అలాంటిది ఒక స్త్రీమూర్తిని ఈ విధంగా సన్యాసులను చూసేటప్పుడు కూడా ఇలాంటి వివక్షత చూపించటం అనేటువంటిది ఇంకా ఈ సమాజంలో పోలేదా? సరే, ఇంకా సమయం పడుతుందేమో చూద్దాం. ఇప్పుడు 12 ఏళ్ల క్రితం నేను ఈ రంగంలో లేను, అనుకోకుండా అమ్మవారు తీసుకొచ్చింది. ఇలాంటి ఒక వ్యక్తి ఉన్నది అని ఇప్పుడే అందరికీ తెలుస్తున్నది. ఈ మాత్రం వచ్చింది, ఇంకొన్ని నాళ్ళు అయిన తర్వాత ఇంకా మార్పు వస్తుందేమో చూద్దాం అనేటువంటి ఆప్టిమిస్టిక్ నేచర్ తోటి ఉండటం అనేటువంటిది జరుగుతున్నది. మంచితనం. కానీ ఇప్పుడు చాలా మంది అమ్మ స్పిరిచువల్ గా చాలా ఇదిగా ఉంటున్నారు. కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, యంగ్ జనరేషన్ మరి స్పిరిచువల్ వైపు గా అడుగులు వేస్తారు. అవును, ఇది దేనికి సంకేతంగా చూడొచ్చు? ఇందులో ప్రత్యేకించి మహిళల్ని ఎక్కువగా చూస్తూ ఉన్నాము. ఇక్కడికి వస్తున్నప్పుడు చిన్న చిన్న పిల్లలు వస్తూ ఉంటారు. నాకు చదువు బాగా రావాలి, నాకు మంత్రం చెప్పండి, నేను చేసుకుంటాను అని చెప్పి అమ్మాయిలు అబ్బాయిలు చక్కగా వాళ్ళ అమ్మలతో వచ్చేవాళ్ళు మాత్రమే కాకుండా స్కూల్ పిల్లలు వస్తూ ఉంటారు. ఇక్కడ వందల స్కూల్ పిల్లలు వస్తూ ఉంటారు. వాళ్ళు కూడా చెప్పటం ఇదేమిటంటే చాలా గర్వించదగినటువంటి విషయం ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఈ చదువుకుంటున్న వాళ్ళందరూ కూడా మన ట్రెడిషనల్ గురుకులంలో పాతకాలంలో ఉన్నటువంటి గురుకులాల్లో చదువుకోవటం లేదు. అందరూ కూడా మన వెస్ట్రన్ ఎడ్యుకేషన్ ఏదైతే వచ్చిందో దానిలో మునిగి తేలుతూ ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా మన ఆధ్యాత్మికం వైపు అడుగులు వేయటం అనేటువంటిది ఇవాళ జనరేషన్లో వస్తున్నది అంటే చాలా గర్వించదగినటువంటి విషయం. ఆ ఘనత తల్లిదండ్రులదే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని సందర్భాలు కొన్ని సంఘటనలు చూసేదాన్ని కొన్ని సంవత్సరాల క్రితం. దసరాకు 10 రోజులు సెలవులు ఎందుకండి, ఒక రోజు ఇస్తే చాలా అనేటువంటి తల్లిదండ్రులు స్కూల్కి వెళ్ళి మాట్లాడినటువంటి వాళ్ళని కూడా నేను చూశాను. 9 రోజులు వేస్ట్ అయిపోతుంది కదా, మా పిల్లలు బాగా చదువుకుంటారు కదా, ర్యాంక్ వస్తుంది కదా అని ఆలోచించారు తప్ప మన సంస్కృతి, మన సంప్రదాయం ఏమిటి, ఆచారాలు వ్యవహారాలు ఏమిటి అనే దాని గొప్పతనాన్ని ప్రాముఖ్యతని, అసలు మనం ఇచ్చేటువంటి అసలైన విద్య, అసలైన వారసత్వం అది. అలాంటి స్థితి నుంచి ఈరోజు ఈ స్థితికి రావటం అంటే చాలా గొప్ప విషయం. దీంట్లో మీడియాకు చాలా ప్రధానమైనటువంటి భాగం ఉన్నది. ఎందుకంటే ఇవాళ టీవీ ఛానల్స్, ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ప్రతి ఒక్కళ్ళలో కూడా స్పిరిచువల్ అవేర్నెస్ వస్తున్నది. చాలా మనం ఏమిటి, ఏదో డబ్బులు సంపాదించడానికి కాదు, ఏదో లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేయడానికి కాదు, మనకు తెలియని ఇంకొకటి మనలో ఏదో ఉంది, అది తెలుసుకోవాలి, అది సాధించాలి అనేటువంటి తపన మొదలైంది ప్రతి ఒక్కరిలో కూడాను. చాలా చక్కగా వివరించారు. ప్రతి ఒక్కటి కూడా అమూల్యమైనవి, అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు. చాలా సంతోషం అమ్మా. విలువైన సమయం ఇది మా కోసం కేటాయించారు. అదృష్టంగా భావిస్తున్నాం. మళ్ళీ అవకాశం దొరకాలని కూడా కోరుకుంటున్నాం. తప్పకుండా అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి.